హైవేస్ ఎప్పుడో 112 సంవత్సరాల క్రితం టైటానిక్ షిప్ మునిగిపోయింది కదా, అందులో జాన్ జాకబ్ ఆస్టర్ అని చెప్పేసి ఒక మిలీనియర్, అప్పట్లోనే $87 మిలియన్ సంపద. ఇప్పుడు కౌంట్ చేస్తే కొన్ని లక్షల కోట్లు ఉండేది, ఎందుకంటే అప్పటి కరెన్సీ ప్రకారం కౌంట్ చేస్తే 722 కోట్లు వస్తుంది. ఇప్పుడు 1912, 11 ఆ సమయంలో 722 కోట్లు అంటే ఏంది అసలు? ఇప్పుడు లక్షల కోట్లే, నో డౌట్. సో జాన్ జాకబ్ ఆస్టర్ వయసు 47 సంవత్సరాలు. సో అతను చనిపోయినాడు. అతని జేబులో గడియారం, ఏంటిది గడియారం? గోల్డ్ అనమాట. అప్పట్లో మామూలుగా గడియారాన్ని ఇక్కడ దోపుకునేటోళ్ళు, బొడ్లో కానీ ఒక పాకెట్లు అంటే దానిలో పెట్టుకునేటోళ్ళు. మన గాంధీ గారు కూడా ఉండింది అలాడుతూ. సో అది వచ్చేసి గోల్డ్ది అన్నట్టు. దీన్ని ఇప్పుడు వేలం వేశారు. వేలం వేస్తే 1.5 lakh పౌండ్స్కి అమ్ముడుపోయింది, అంటే వేలం పాటలో కొన్నారు. దాన్ని మన కరెన్సీలో లెక్కేస్తే దగ్గర దగ్గర 1.5 crores తేలుతుంది. చిన్న గడియారం, జాన్ జాకబ్ ఆస్టర్ అని చెప్పేసి ఆ టైటానిక్ షిప్లో ఎక్కినటువంటి ఒక మిలీనియర్, అతని జేబులో తిరిగినటువంటి ఆ గడియారాన్ని ఇప్పుడు వేలం వేస్తే 1.5 crores అమ్ముడుపోయింది. ఇదో కొన్నిసార్లు నాకు కనిపిస్తూ ఉండిద్ది. ఇప్పుడు ఏదైతే వస్తువు ఉందో ఇప్పుడు మనకు ఉపయోగపడకపోయినా కొన్నాళ్ళు అయ్యాక ఇది ఒక రకంగా ఏం చెప్పాలి, వాల్యుబుల్ అన్నట్టుగా మారిపోయింది అనమాట. ప్రాచీన వస్తువు అన్నట్టు, లేదన్నప్పుడు ఇంకా అరుదైన వస్తువు అన్నట్టు, ఇంకెక్కడ దొరకట్లేదు ఇది అన్నట్టు. అప్పుడు దాని రేటు పెరిగింది. అలాగే ఉంది.